రైట్, నమస్తే. ఇక ఐ న్యూస్ ఆధ్వర్యంలో మెడికో స్టూడెంట్ ప్రియాంక మృతికి సంఘీభావంగా ఏపీ వ్యాప్తంగా కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక ప్రియాంక కుటుంబానికి ఐ న్యూస్ అండగా నిలిచింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఐ న్యూస్ పోరాటం చేస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుండి ఎప్పటికప్పుడు ప్రియాంక ఆరోగ్యంపై అప్డేట్స్ అందిస్తూ వచ్చింది. ఇక మత్తోన్మాదుల చేతిలో బలైనటువంటి మెడికో స్టూడెంట్ ప్రియాంకకు సంఘీభావం తెలుపుతూ ఇక విద్యార్థులు, యువత భారీగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఏపీలోని పలు మెడికల్ కాలేజీల్లో సంతాప సభలు కూడా నిర్వహించారు. ఇక మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు కారుతో మెడికో ప్రియాంక వెళ్తున్నటువంటి స్కూటీని ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా ఆమె కింద పడిపోగా ఆమె తలపై నుండి కారును పోనిచ్చుకుంటూ వెళ్లారు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ప్రియాంక చివరికి తుది శ్వాస విడిచింది. ఇక ఈ అమానవీయ ఘటన పట్ల వైద్య విద్యార్థులు, ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి ఐ న్యూస్ పూర్తిగా మద్దతునిస్తోంది. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న వారి గొంతును ఐ న్యూస్ నిరంతరం వినిపించే ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రమాద దృశ్యాలు వెలుగులోకి వచ్చిన నాటి నుండి ఇక రాత్రింబవళ్లు వరుస కథనాలు ప్రసారం చేసింది ఐ న్యూస్. ఇక నిందితులు ఎప్పటికైనా సరే ఊచలు లెక్కబెట్టాల్సిందే అనే విధంగా కూడా ఖచ్చితంగా ఐ న్యూస్ నిందితుల పక్షాన ఖచ్చితంగా కొరడా జులిపిస్తుంది. అండ్ ఇటు కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మరి ప్రియాంక అంత్యక్రియలు ఏ సమయానికి మొదలవుతాయి అనే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్. సాయి, ప్రస్తుతం మనం ఏక్లాస్పురంలో ఉన్నాం. ఏక్లాస్పురానికి ఇప్పుడే అటు ప్రియాంక మృతదేహం చేరుకోవడం జరిగింది. అటు పార్థివ దేహంతో దాదాపు 5 కిలోమీటర్లు పొడవున అటు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో ప్రియాంకకు మద్దతుగా, అటు ప్రియాంక కుటుంబానికి మద్దతుగా డాక్టర్ ప్రియాంకకి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఇందాక మీరు మాట్లాడినట్టు ఇద్దరు మత్తోన్మాదుల వాళ్ళ ఆకతాయితనానికి ఒక 28 ఏళ్ళ నిండు అమ్మాయి మృతి చెందడం పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాలు ఒక బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏక్లాస్పూర్లో ఉన్నాం. ఏక్లాస్పూర్లో చూడొచ్చు పరిస్థితి ఎలా ఉందో. చాలామంది జనాలు కూడా కోరుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక ఇంటి ముందు ఆ పార్థివ దేహాన్ని కూడా ఉంచడం జరిగింది. కుటుంబ సభ్యుల ఆ ఆవేదన కావచ్చు, ఆ రోదన ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇంకాసేపట్లో కూడా అటు పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. చాలామంది నాయకులు, చాలామంది ప్రజలు కూడా, ముఖ్యంగా ఈ గ్రామస్తులు ప్రియాంకని చివరి చూసుకోవడానికి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ విధంగా అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగలేదు. ఇప్పటికే అటు ఏపీ ప్రభుత్వం నిందితులకు శిక్ష పడేలా సెక్షన్లు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడడం చాలామంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఏంటి ఏమైందనే అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం, ఇట్లా ఏ విధంగా ప్రభుత్వాలు అండగా ఉంటాయనే అంశాన్ని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చాలామంది ప్రజా సంఘాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు ఏంటి ప్రియాంక మృతిని అసలు ఏ విధంగా మనం చూడొచ్చు, అంటే ప్రభుత్వం ఏ విధంగా తీసుకొని ఎగ్జాంపుల్స్ సెట్ చేయొచ్చు, అంటే ఇకపైన ఎవరైనా ఆకతాయిలు కావచ్చు, మత్తులో ఇట్లాంటి సంఘటనలకు పాల్పడాలని ఆలోచన వస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? ప్రియాంక మృతి చాలా బాధాకరం, తల్లిదండ్రులకు తీరని లోటు. అయితే ప్రభుత్వము 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. మేము కోరేది ఏమంటే, వారు ప్రమాదం అనేది అనుకోకుండా జరిగేది ప్రమాదం, కానీ వారు ఉద్దేశపూర్వకంగా 2-3 సార్లు అమ్మాయి తలపై మరి వాళ్ళ వాహనాన్ని ప్రయోగించి చావడానికి కారణమైనారు. దీన్ని మొట్టమొదటిగా వారు 125(b)లో కేసు నమోదు చేసినారు. అయితే వారు ప్రమాదం జరిగితే, అనుకోకుండా ప్రమాదం జరిగితే 125(b) కింద తీసుకోవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి దీన్ని సెక్షన్ ఆల్టర్ చేసి ఈ కేసు త్వరితగతిగా విచారణ జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తేనే నిందితులకు శిక్ష పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయకపోతే కోర్టులలో వేల కేసు వల్ల ఈ అమ్మాయి కేసు నీరుగారిపోతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో పూర్తయ్యేటట్లు ప్రభుత్వం జీవో జారీ చేయాలా. ప్రభుత్వము నాయకులు ఇచ్చే ఈ ఎక్స్గ్రేషియాలు ముఖ్యం కాదు. ఇటువంటి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి ఎంతో పైదాకమైన అమ్మాయిలు మరి భవిష్యత్తులో చేయకుండా ఉండాలంటే వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు వాళ్ళకి శిక్ష పడేలా సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. మరి అమ్మాయి చనిపోతే హత్యా నేరం కింద కూడా సెక్షన్లు పెట్టే అవకాశం ఉందని ఇప్పటికి కొంత న్యూస్ రావడం జరిగింది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం కూడా అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే మునుముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు చాలా వరకు చట్టాలు ఉన్నాయి, హిట్ అండ్ రన్ కేసులు కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి. సో ఇట్లాంటి మళ్ళీ అంటే ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చిన ఇట్లాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి, ముఖ్యంగా ప్రియాంక లాంటి ఇష్యూలో. సో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంశం ఏం చెప్తారు? ప్రభుత్వాలు చట్టాలను మార్చాలి. ఎందుకంటే హిట్ అండ్ రన్
రేపు వాళ్ళకు నేను అందుకనే కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కేసు త్వరితగతిన ట్రయల్ చేస్తే వారికి ఇది అత్యాయత్నం కేసు, హత్య కేసు అంటే 302 సెక్షన్ కింద మారడం వల్ల వారికి యావజ్జీవ శిక్ష లేదా ఉరిశిక్ష విధించబడే అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఇటువంటి విధంగా ఇటువంటి హత్యలు జరగకుండా ఈ అమ్మాయి తల్లిదండ్రులకు సాంత్వన ఇచ్చే విధంగా ఉంటుంది, భరోసా ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రభుత్వాలు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసుని సీరియస్గా మరి ట్రయల్ జరపాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. గ్రామాన్ని చూస్తున్నాం, చాలా కుగ్రామం ఉంది, ఇంకా తెలంగాణలో చివరి గ్రామంగా ఉంది. సో ఈ గ్రామం నుంచి ఒక అమ్మాయి డాక్టర్గా ఎదిగి పీజీ చదువుతున్న ఫస్ట్ ఇయర్ అమ్మాయి. సో ఆ అమ్మాయి చనిపోవడం కాకుండా అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న కళలు కూడా ప్రస్తుతం అంతమైపోయినాయి ఒక అంశం మన తెరపైకి వస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? తల్లిదండ్రులు చాలా కష్టపడి తండ్రికి 3 కూతుళ్ళైనా శ్రమ ఒగ్గి ఒక అమ్మాయి డాక్టర్ ఏదని చెప్పంటే దాని శ్రమ ఎంతో ఉంటుంది. ఒక తండ్రిగా తల్లిగా ఒక అమ్మాయిని చదివించాలని చెప్పంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మా బావమరిది చనిపోతే మా బావమరిది కూతుర్ని ఈరోజు నేను పీజీ చేయించిన అంటే ఆ లోతు ఆ కష్టం ఎంత ఉంటుందో పేరెంట్స్కి కానీ తల్లిదండ్రులకి కానీ తెలుస్తూ ఉంది. ఈ యొక్క విషయంపై మా తమ్ముడు చెప్పినట్లు గవర్నమెంట్ అంటే అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఉరిశిక్ష కానీ వాళ్ళకి జైలు శిక్ష కానీ యావజ్జీవం చేస్తే తోటి విద్యార్థులు కూడా ధైర్యంగా చదువుకుంటారు. ఇకపోతే ఇప్పుడు డాక్టర్లకి మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. అమ్మాయిలకు ఉన్నటువంటి ఓపిక ఎవరికి ఉండదు. కానీ ఆ స్థాయికి వచ్చినప్పుడు తండ్రి ఎంతో కలగాయింటాడు, తల్లిదండ్రులు ఎంతో ఆశతో చివరి చేయడం దాకా ఆశపడి ఉంటారు. గత సంవత్సరం కూడా వాళ్ళ ఫాదర్ అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పని ఉద్దేశంతో ఉన్నాడు. అది బ్యాడ్ లక్గా భావిస్తున్నాము. రైట్. సో చూసుకోవచ్చు చాలామంది ప్రజలు కూడా ఒకవైపు చివరి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నాయకులు కూడా వాళ్ళ అయితే ఇక్కడికి ప్రియాంకకు నివాళులు అర్పించడానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికే వచ్చిన నాయకులు కూడా ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించి పవన్ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోందా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రతినిధి కూడా అక్కడ వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ ఎటువంటి ప్రోత్సాహం కానీ అందించలేడు. సో ఇప్పుడు ప్రస్తుతం అంత్యక్రియలు జరుగుతున్నటువంటి టైంలో కనీసం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అటు అయితే జూపల్లి కృష్ణారావు కూడా స్థానిక నేతగా ఉన్న నేత రావడం జరిగింది. ఐజాలో ఎక్కడైతే అక్కడ ప్రియాంక ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. సో పరామర్శించి అక్కడ వాళ్ళకు అండగా ఉంటా అని చెప్పేసి కూడా ఒకవైపు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం జరుగుతున్న సందర్భంలో కూడా వాకటి శ్రీహరి కూడా రావడం జరిగింది. మేము కూడా అంటే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన నాయకులు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా ఒకవైపు హామీ ఇవ్వడం జరిగింది. సో అక్కడికి రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఇంకా చాలామంది నేతలు కూడా ఒకవైపు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఇటు గద్వాల్ జోగులాంబ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా వరుసగా రావడం జరుగుతుంది, నివాళులు అర్పించడం జరుగుతుంది. తండ్రికి అయితే ఒకవైపు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం మాట్లాడుకుంటే ఒకవైపు మాట మీద అయితే హామీ ఇవ్వడం అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ విలేజ్లో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనం గమనిస్తూ ఉంటే రైట్. మొత్తం మీద గ్రామస్తులు ఏమంటున్నారు, గ్రామస్తులు వాళ్ళ స్పందన ఎలా ఉంది, అండ్ అంత్యక్రియలు ఏ సమయానికి జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే చీకటి పడుతోంది అండ్ కుటుంబ సభ్యులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? ఒకవైపు గ్రామస్తులు చాలా బాధతో సముద్రంలో మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి అమ్మాయి ప్రియాంక ఇక్కడ నుంచి డాక్టర్గా చదివి ఇదే గ్రామానికి సేవ చేయాలని చెప్పేసి కూడా ఆశతో బయటకు వెళ్ళింది. సో ఆ కళల్ని పూర్తి స్థాయిలో ఇద్దరు ఎవరైతే దోషులు ఎవరైతే ఆ నిందితులు హత్య చేసి కళల్ని కూడా చంపేయడం జరిగింది. ముఖ్యంగా ప్రియాంక ప్రాణంతో పాటు ఆ కళలు ఆ ఇన్స్పిరేషన్ కూడా ఒకవైపు అంతమైపోయిన పరిస్థితి ప్రస్తుతం గ్రామంలో కనిపిస్తుంది. సో వాళ్ళ కన్నీటి వేదన ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మాట్లాడిన గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. అసలు ఏంది ప్రియాంక విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఐజా అఖిలపక్ష కమిటీ తరఫున మేము ఒక 2 రోజులుగా ఈ యొక్క రాజమండ్రిలో జరిగినటువంటి ప్రియాంక ఘోరమైనటువంటి దుర్ఘటన, ఈ వ్యవస్థలో ఇవన్నీ కారణాలు ఏమంటే ప్రభుత్వాలు విఫలం కావడమే. ఏపీ కానీ తెలంగాణ కానీ ఏదైనా కానీ వ్యవస్థలో ఈ డ్రగ్స్ ఇవన్నీ ఉధృతంగా ఇవన్నీ వ్యాపిస్తుంటే ప్రభుత్వం అరికట్టలేక చేతులు కాలేక ఆకులు పట్టుకుని అన్నట్టు మొట్టమొదటిగా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇటువంటి
దుర్మార్గమైనటువంటి డ్రగ్స్ మాఫియా నియంత్రించాలి. కానీ ఇప్పుడు ఎంత బాధపడితే వాళ్ళ శోకాన్ని ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ శోకాన్ని తీర్చలేరు ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసేది ఏమంటే వ్యవస్థలో డ్రగ్స్ లేకుండా చేయండి, వెంటనే వీళ్ళకు కూడా శిక్ష వెంటనే పడితే ఒక ధైర్యము నమ్మకము వస్తుంది వ్యవస్థ మీద. మరి ఫాస్ట్ ట్రాక్ చేస్తారా ఏం చేస్తారా, వెంటనే దోషులకు శిక్ష పడాలి. మరి ప్రభుత్వాలు కూడా వెంటనే ఒక వీళ్ళకి చేతనంత సహాయం చేసి. మీ గ్రామానికి సంబంధించిన అమ్మాయి ఇట్లాంటి ఘటన జరగడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు తీసుకొని ముందు జరగాలంటే అట్లా చేసిన వల్లనే చంపేయాలి సార్. ఇట్లా చేసిన చంపేస్తే బాగా ఇట్లా జరగకూడదు. ఆడపిల్లల మీద జరగరాదు. ఏమి ఎంత బాధాకరం చూడు. ఆ అమ్మ అంతా అయిపోయిన చదువు అయిపోయి అంతా అయిపోయినాక అంత బాధాకరం. అటు పెట్టరాదు కూడా చంపేయాలి. అటైతేనే మాకు సమాధానం. మొట్టమొదటి అమ్మాయి మీ గ్రామం నుంచి డాక్టర్గా ఎదిగి మొత్తం అవసరం. ఇప్పుడే ఆయన మంచి కుటుంబం, పెద్ద కుటుంబం వాళ్ళది. వాళ్ళ బాధ కాదు, వాళ్ళ నరకం అనుకుంటున్నారు సార్. ఇంతవరకు గతంలో ఎప్పుడు కూడా డాక్టర్ చదువులకు కానీ పై చదువులకు వెళ్ళిన వ్యక్తులు ఇక్కడ కానీ లేరా? లేరు సార్. ఇంకా అందరికి ఇప్పుడు వచ్చేదాంట్లోనే ఉంది అందరికి. ఇంత బాధాకరం ఉంది సార్. వాళ్ళకి కఠినమైన సెలవులు తీసుకున్నారు సార్. రైట్. సాయి చెప్తున్నారు వీళ్ళు ఇందాక వాళ్ళు మాట్లాడుకున్నట్టు మొట్టమొదటి అమ్మాయి ఈ గ్రామం నుంచి, అంటే ఈ మారుమూల గ్రామం నుంచి డాక్టర్ చదువులకు పై చదువులకు బయటకు వెళ్ళిన అమ్మాయికి ఇట్లాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన శిక్షలే వేయాలని చెప్పేసి కూడా చాలామంది గ్రామ ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. ఏంటమ్మా ఇట్లా ప్రియాంక విషయాల్లో ఏం చెప్తారు? ఏం చూస్తున్నాం కదా, అంటే ఒకవైపు ఇప్పుడే ఐజా నుంచి ర్యాలీ వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి పార్థివ దేహాన్ని దించడం జరిగింది. సో ఇక్కడ నుంచి అటు అంత్యక్రియలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ పవన్, మొత్తం మీద దాదాపుగా చాలామంది వచ్చినట్టుగా తెలుస్తోంది, భారీగా గుమ్మిగూడినట్టుగా తెలుస్తోంది. సో ఇటు కుటుంబ సభ్యులు మన ఐన్యూస్కి మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తోందా? వారి వద్దకు మనం ఏమైనా అప్రోచ్ కావచ్చా ప్రస్తుతం? అంటే ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే మనం వెళ్ళే పరిస్థితి లేదు. చాలా అక్కడ వాళ్ళు బాధపడుతూ జనాలు కావచ్చు, లేకపోతే ఆ సిచ్యువేషన్స్ ఉదయం నుంచి, అంటే నిన్న ఈ సంఘటన అంటే ఆగస్టు 3 నుంచి కూడా వాళ్ళు కొంత ఆ బాధతో ఉండడం జరిగింది. ఈ విషయం తెలిసిన నుంచి వాళ్ళు ఇంకా పూర్తి స్థాయి అంటే వాళ్ళు ఒక నీరు గారిపోయిన పరిస్థితి అది కనిపిస్తుంది. ఎందుకంటే అల్లారు ముందుగా పెంచుకొని తనని చదువుల విషయంలో కావచ్చు, లేకపోతే తనని పెంచుకోవడం విషయంలో కావచ్చు, అన్ని విషయాలుగా తను ప్రేమగా అన్నీ చూసుకొని నా కూతురు మా కుటుంబాన్ని చూస్తూ ఉంటారు, మా కుటుంబాన్ని సాదుతూ ఉంటారనే అంశం వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఒక్కసారికి దుర్ఘటన జరగడం వారు పూర్తి స్థాయిలో కుంగదీసిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడైతే తల్లిదండ్రులతో మనము ఇప్పుడు మాట్లాడే పరిస్థితి అయితే వాళ్ళు లేరు. సో జనాలు కూడా చాలామంది వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కువగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడదాం అసలు ఏంటి ఎట్లా చూడొచ్చు ప్రియాంక మృతిని, లేకపోతే వాళ్ళు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డ వాళ్ళ విషయంలో మీరు ఏం చెప్తారు? ఈ ఘటన చాలా బాధాకరం. ఉన్మాదులు చేసినటువంటి ఘటన ఇది. ఒక ఆకతాయి రౌడీలు తాగి మద్యం మత్తులో మరి మద్యానికి బానిసై ఒక పీజీ చేస్తున్నటువంటి మెడికో విద్యార్థిని అర్ధాంతరంగా కారుతో ఎక్కించి తొక్కినారు రాజమండ్రి నగర్ నడిబొడ్డున. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా శోక సముద్రంగా మిగిలిపోయినది. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి ఒక బిడ్డను కోల్పోవడం చాలా బాధాకరము. మరి చూస్తున్నాం ప్రభుత్వాలు కూడా వాస్తవానికి ఏపీ ప్రభుత్వము ఇంకా సరైన సమయంలో స్పందించలేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పోలీసుల నిర్లక్ష్యము ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినా ప్రభుత్వము లేట్గా స్పందించి దోషులకు శిక్ష చేస్తూ ఉంటుంది. కానీ ఇది స్పెషల్ కేసు కింద తీసుకొని దీనికి ఒక ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి తక్షణమే, అంటే 1 సంవత్సరం లోపే 2 సంవత్సరాల లోపే శిక్ష పడే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. వరుస ఐన్యూస్ కథనాలతో ఆగస్టు 3న జరిగిన ఆ ఘటన నుంచి వరుస కథనాలు చేయడం కావచ్చు, ప్రియాంక బతకాలని కోరుకోవడం కావచ్చు, అటు ప్రభుత్వం స్పందించేలాగా ఐన్యూస్ ముందుకు రావడం కావచ్చు, ప్రభుత్వం స్పందించడం. ఈరోజు మనం పొద్దున చూసాం ప్రభుత్వం స్పందించింది. వైపు ఆర్థిక సాయం కూడా తీస్తామని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏం చెప్పదలుచుకున్నాం? ఇట్లాంటి సంఘటనలు మునుముందు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు?
చర్యలు జరగకుండా మున్ముందు కూడా చాలా కఠినంగా చట్టాలు తయారు చేయాలి. ఇటువంటి తాగుబోతులు ఈ రకంగా ఇప్పుడు సంబంధం లేకుండా చంపేసిపోతున్నారు. అసలు ఆ వ్యక్తులకి అమ్మాయికి అసలు ఎటువంటి పరిచయం లేదు, సంబంధం లేదు. అంటే ఇటువంటి వ్యక్తులపైన కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వాస్తవానికి ఎవరైతే తాగి ఈ రకంగా డ్రైవింగ్ చేయడము, ర్యాష్గా చేయడమో వీళ్ళపైన ప్రత్యేక ఫోకస్ పెట్టి మరి ప్రత్యేకమైన చట్టాలను తీసుకొచ్చి వెంటనే వీళ్ళకు సంవత్సరం లోపట్ల శిక్ష పడేటట్టు కూడా ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసి పెడితే తప్ప ఇది కొలికి వచ్చే విధంగా లేదు. ప్రభుత్వాలు దీనిపైన చాలా తీసుకోవాలి. మరి మద్యం తాగేటువంటి వాటిని కూడా బ్యాన్ చేయాలి. అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున కూడా మరి పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికెప్పటికే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. అట్నే తెలంగాణ ప్రభుత్వం కూడా మేము అడుగుతున్నాం, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం చాలా లేట్గా స్పందించిందని అనుకుంటున్నాం. వాస్తవానికి ఇది జరిగి 6 రోజులు అవుతుంది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు అడావిడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రి వచ్చినా కూడా ఊరికి రాకుండా అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోవడం కూడా బాధాకరమే. ఇక్కడ ఊరికి వచ్చి నివాళులు ఏంటి ఈ గ్రామాన్ని చూస్తే చాలా మారుమూల గ్రామం కావచ్చు. ఈ గ్రామం నుంచి అమ్మ ఉన్నత చదువుకి వెళ్ళడం కావచ్చు, అటు వైద్య విద్యాన్ని అభ్యాసించడం కావచ్చు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే తను ప్రాక్టీస్ చేయడం, ఇట్లాంటి సంఘటనలు జరిగే సందర్భంలో ఈ ఘటన జరగడాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ముందు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇంకా ఎటువంటి చట్టాలు ప్రభుత్వాలు తీసుకొస్తే బాగుంటుంది అంటే యాక్చువల్ చెప్పాలంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని వ్యవస్థ మారినా మన దేశ అమ్మాయిల విషయంలో కానీ స్త్రీల సమాజం పట్ల చాలా నిర్లక్ష్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కఠినమైన చట్టాలు వస్తేనే వీటిని మనం నిలుపుదల చేయగలము. అమ్మాయి అర్ధరాత్రి నడిచినప్పుడే స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ గారు చెప్పిన మాట ఇప్పటికీ పరిష్కారం కాలేదనే మాట అయితే వాస్తవం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్ర ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, పటిష్టమైన కఠినమైన శిక్షలు విధించే విధంగా, శిక్షలు అమలు చేసే విధంగా త్వరలోనే అమ్మాయి ప్రియాంకకు న్యాయం జరుగుతుంది. ఈ విధంగా అధికారులు ఏం చెప్తున్నారు, వచ్చిన నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ చెందిన ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? ఇది కంటి తుడుపు చర్యగానే మేము భావిస్తున్నాము. కానీ క్రిమినల్ కేసు పెట్టి ఊరికే ఏదో వదిలిపెట్టేస్తే సరిపోదు. ఖచ్చితంగా వాళ్లకు కఠినమైన శిక్షలు పడాలా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. మా కుర్ని చేనేత కార్మికులకు సంబంధించిన మనిషి ఈమె ఒక డాక్టర్గా అయిపోయి ఒక 100 ఫ్యామిలీలకు అండగా ఉండాల్సిన ఈమెను చిల్లరగా యాక్సిడెంట్లో చంపేయడం అనేది దుర్మార్గమైన చర్య. అది మద్యము తాగి యాక్సిడెంట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయము. ఈ రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది మాకు కూడా కొంచెం డౌట్ వచ్చే ఇక్కడికి వచ్చి చూసాము. మరి ఈ క్రూరమైన చర్య చేసినందుకు వాళ్లకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కఠినమైన చర్యలు తీసుకొని ఉరిశిక్ష వేయించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటికే ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ కావచ్చు, అటు హోమ్ మినిస్టర్ అంతగారు స్పందించడం జరిగింది. ఎట్లా ఇంకా వాళ్ళని ఏ విధంగా అంటే ముఖ్యంగా ఎవరైనా హత్య జరిగితే కొన్ని సంవత్సరాల పాటు జైల్లో వచ్చి బెయిల్ పైన వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఇద్దరి నిందితుల విషయంలో ప్రస్తుతం ఆ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాలకు? విషయం ఏంటంటే ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అనేక ప్రభుత్వాలు మళ్ళీ ఎందుకో చాలా ప్రభుత్వాల్లో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి దుర్మార్గంగా. మళ్ళీ చాలామందికి శిక్షలు ఇంతవరకు ఖరారు కాలేదు, పడలేదు. మళ్ళీ ఈ విషయంలో కూడా ఈ అమ్మాయి మా డాక్టర్ ప్రియాంక గారి విషయంలో కూడా ఆ విధంగా జరగకుండా కఠిన చర్యలు, క్రూరమైనటువంటి ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తులపై తప్పకుండా క్రిమినల్ కేసెస్ తీవ్రంగా ఉండాలని చెప్పి మా బ్రదర్ గారు చెప్పినట్లు తప్పకుండా వీరికి ఉరిశిక్షే కరెక్ట్ అయినటువంటి శిక్ష అని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ విషయంలో ఎటువంటి వాళ్లకు ఒత్తిడి రావచ్చు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేస్కి. ఇది సాధారణము. ఒత్తిడి కనిపిస్తుందంటారా?
తప్పకుండా కనిపిస్తుంది. లేకపోతే ఈ వారం 10 రోజుల నుంచి ఏమాత్రం స్పందించని ప్రభుత్వాలు ఈరోజు నిన్నటి నుంచి మాత్రమే స్పందించడం ఆటోమేటిక్గా అదే తెలియజేస్తుంది. కాబట్టి ఇదేదో సత్యంత వరకు మళ్ళీ పరిష్కారం దొరకదా అనేటువంటి మార్గం కనిపిస్తుంది. చిన్న గ్రామం నుంచి వచ్చి ఆ మారుమూల గ్రామం కావచ్చు, వాళ్ళ ఇల్లు కానీ మనం చూస్తుంటే ఇంత గ్రామం నుంచి బయటకు వచ్చి మళ్ళీ నేను ఈ విధంగా అయితే ఆ వైద్యాన్ని చదువుకున్నాను, అదే వైద్యాన్ని నా ప్రజలకు అందించాలి, పేద ప్రజలకు అందించాలని ఒక ఆశతో ఉందని తండ్రి పదే చెప్తూ వస్తున్నాడు. సో ఆ కళల్ని పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ ప్రియాంక చనిపోవడమే కాదు, ప్రియాంకతో పాటు తను కన్న కళల్ని కావచ్చు, తను ఎవరికైతే 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉన్న ఇన్స్పిరేషన్ కూడా ఇక్కడ అంతమైపోయిందన్న అంశం ఇక్కడ కనిపిస్తుందంటారా? తప్పకుండా చాలా ఇంటెలిజెంట్ గర్ల్ ఆమె, మంచి ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ లో మంచి ప్రతిభ కలిగిన వ్యక్తి. సేవా చేసే ఉద్దేశంతో అనేక కోర్సు పనిగా రైట్. థ్యాంక్ యూ పవన్.